రోజు దినానికై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన వాక్య భాగం చదువుకుందాం. శ్రీమతి కె మాధురి గారు వచ్చి లేఖన వాక్య భాగం చదువుతారు. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకున్న వాక్య భాగం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చదువుకున్నాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమోనని నా శరీరమును నలుగుగొట్టుకొని దానిని లోపరుచుకొంచున్నాను. దేవుని తన పరిశుద్ధ వాక్యమును దీవించున్నాడు. దయచేసి అందరూ లేచి నిల్చుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఆరాధన చేసుకుందాం. యేసు సంఘం క్వైర్ వారు కిరణ్ బ్రదరు దయచేసి పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరం ఈ చివరి దిన కూటములో దేవాతి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ, మహిమ నీకే నేను చెల్లిస్తున్నానయ్యా, గత 2 దినాలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతించాం, ఆరాధించాం. ఈ 3వ దినమున దేవుని యొక్క మహిమను గురించి మనం స్తుతించి ఆరాధిస్తాం, మహిమపరుస్తాం. హల్లెలూయా. శ్రేష్టమైన సమయానికి వచ్చాం. ప్రియమైన వారలారా, 3 రోజుల పండుగ. మరి ఈ 3 రోజుల పండుగకు సంబంధించి ఎంతో వాక్యము మనం విన్నాం. ఎంతో జీవితాలను మార్చేటువంటి ఎన్నో దైవ వాక్కులు మనం విన్నాం. మరి చీకటిలో ఉన్నటువంటి నీకు, ఏదో బాధలో నీవు ఉన్నటువంటి నీకు దేవుడు నెమ్మది కలుగు చేయాలని అనుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, మీ హృదయము తెరచి ఈరోజు ఆరాధన చేసుకోండి. మరలా మనకు సమయం ఉంటుందో లేదో, ఈ రాత్రి గడిస్తే మరలా మనకి సమయం వస్తుందో లేదో కూడా తెలియదు. కనుక ప్రియమైన వారలారా, ఇదే సమయం, ఇదే రక్షణ దినం. అందరము కళ్ళు మూసుకొని, మీ పక్కన ఏం జరుగుతుందో అనేది అనవసరం, కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప, ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప, ఎంతో ఎంతో మహిమా. పాడదామా? దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప, ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప, ఎంతో ఎంతో
కష్టాలలోన కన్నీరు తుడిచింది. మరి ఒకసారి పాడదామా? కష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా. అందరము ఆకాశం వైపు చేతులెత్తి మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా. ప్రియుడా, చెప్పుకోలేని దుఃఖములో నువ్వు ఉండవచ్చు. 3 రోజుల దేవుని ప్రేమకు నువ్వు వచ్చి ఉండవచ్చు. ప్రియుడా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆకాశము నుంచి మహిమ వర్షము నీ మీద ఉంటూ ఉన్నది. బలముగా నీ వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, ప్రభువు నిన్ను దాటిపోకమునిపే, ప్రభువు నిన్ను విడిచిపోకమునిపే, ఈ రోజు గడిచిపోకమునిపే హృదయపూర్వకంగా నీ పాపములు ఒప్పుకుంటావా? నీ యొక్క ఆ యొక్క శాపము పాపునట్టు కృతజ్ఞతతో ఆయనకు పాదములు పట్టుకుంటావా? మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా జ్ఞాతి. చెప్తామా? నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా జ్ఞాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతు. మరి ఒక్కసారి ఆకాశము వైపు చేతులు మహిమా నీకే మహిమా, 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 నీకే మహిమా, నీకే మహిమా, నీకే మహిమా. అదే స్థితిలో అదే సమయంలో కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందామా? ఒక్క క్షణం నీ మనస్సు విప్పి దేవుడితో మాట్లాడదామా? 3 రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి ఆ యొక్క జవాబు. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నేనున్నటువంటి స్థితిలో నుంచి నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా, చెప్పుకోలేని దుఃఖములో నేనున్నానయ్యా అని నీవు వచ్చి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉండబోతున్నాడు. నీ మనసులను తెరిచి ఆయన పాదములు పట్టుకొని నీవు అడుగుతుంటే జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము ప్రభా, నజరేయుడా, నిత్యుడమగ తండ్రి, సమాధానకర్త, యుగ యుగములకు కారణభూతుడైన దేవా, ఆదియు అల్పైన దేవా, నీ పాదములకు వేలాది వేల స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నాతో మాట్లాడేటువంటి సమనుకై వేచి చూస్తూ ఉన్నాను. మరి నీ దైవ సేవకును మరుగుపరిచి ఏ స్థితిలో నేనైతే వచ్చి ఉన్నానో దానికి జవాబునియమని మనసారా ప్రభా నేను కోరుకుంటూ ఉన్నాను అని హృదయముతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు విని ఆమెననే దేవుడిగా ఉంటూ మరి నీ యొక్క ఆ ప్రార్థన సఫలపరచునట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. శ్రేష్టమైన సమయానికి వచ్చాం. మన మంచిలో దైవజనులు వచ్చున్నారు. రెవరెండ్ శ్రీధర్ శర్మ గారు వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరం చప్పట్లు కొట్టి వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి తీసుకుని వస్తాం.
శ్రేష్టమైన 2 దినాలు శ్రేష్టమైన వర్తమానాలు విన్నాం. మొదటి దినము మనిషి పాపం నుంచి బయటికి రావాలని ఏ రీతిగా వస్తాడో దాని గురించి అయ్యగారు తెలియజేస్తున్నారు. 2వ దినం ఆత్మీయంగా ఎదగడానికి మనం పాలు కాదు కానీ ఆహారం తీసుకునే వారంగా, రక్షింపబడిన వారంగా ఉండాలని సత్యాన్ని 2వ దినాన మనకు తెలియజేస్తున్నారు. 3వ దినం మరి యొక్క వర్తమానంతో మన మధ్యలోకి వచ్చినారు. చాలా సంతోషకరం. ఈ దినం ఎక్కువసేపు దేవుని ఆరాధించాం, ఎక్కువసేపు దేవుని వాక్య భాగం కూడా ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తాం. కాబట్టి ఈ సమయాన్ని ఇద్దాం. దానికి ముందుగా మన మధ్యలో శశి పాస్టర్ గారు వచ్చినారు. వారు కూడా దయచేసి వేదిక ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని దైవజనునికి అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇక్కడున్న దేవుని వాక్యం విని వారందరూ ఈ 3 రోజులు మనకు దేవుని స్వార్థను చెప్పుటకు దైవజనులు వచ్చారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు వాళ్ళు మిమ్మల్ని శాలువతో బొకేతో సన్మానించాలని మనసు పడ్డారు కనుక మన మధ్యనున్న అన్న వేయాలన్నా మరన్నా వచ్చి ఒకరి శాలువ ఒకరి బొకే ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. చాలా సంతోషమైన సమయం. అందరూ కూడా సపోర్ట్లు కానీ కొడితే క్లాప్స్. క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. సమయాన్ని మనం వృధా చేయక దేవునికి సువార్తకి అందజేయాలి. థ్యాంక్ యూ సార్. శ్రేష్టమైన సమయంలోకి వచ్చినాం. దైవజనులకి మనం సమయాన్ని అప్పగిస్తాం. దైవజనులు ఈ సమయంలో మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సాయంకాలపు శుభములు మీ అందరికీ. దేవుడు ఈ 3వ దినము మే మాసము 5వ ఆదివారము. వాస్తవంగా ఇది మరి పెద్దలు కూడా తెలియజేశారు, ఇది వాక్యపు పండుగ. 2 దినాలు ఆ జీవం కలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడాడు. ఈ చివరి దినంలో వాస్తవంగా నేను ఉదయం లేచి వార్తాపత్రిక చూసినప్పుడు ఈరోజు అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు వస్తాయని చదివాను. బట్ చూస్తే మనకు కాదు కానీ కొంచెం దూరంలో వడగండ్ల వాన కూడా పడింది. ఈ 3వ దినమున దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు. ఈ అవకాశం కల్పించిన దేవునికి, అదే రీతిగా పెద్దలు, సంఘ కార్యవర్గము, దైవజనులు, రెవరెండ్ కిరణ్ కుమార్ గారికి, తోటి జతపని వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్ నుంచి మీ అందరికీ శుభములు, సమాధానం తీసుకొని వస్తున్నాను. దేవుడు ఈ 2 దినాలు మనతో కూడా ఉండి 3వ దినం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 దినాలు అద్భుతంగా జరిగాయి. ఈ 3వ దినం కొరకు మనం బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. బిగ్గరగా. అయితే ఈ దినము నేను చెప్పబోయే అంశము పరలోకపు పరుగు, హెవెన్లీ రేస్. లేఖన భాగం మనం చదువుకున్నాము. అయితే పాస్టర్ గారు 2 దినాల నుంచి అంటున్నాడు, నేను చర్చ్లో వాక్యం చెప్పే సమయంలో ఖచ్చితంగా దాని రిలేటెడ్ పాట పాడుతూ ఉంటాను. అంటే
కనీసం ఒక పల్లవి చరణమైనా పాడుతూ ఉంటాను. సో వారు ఖచ్చితంగా ఈ దినము చివరి దినము ఒక పాట పాడాలి అని వారు కోరారు. ఈ సాయంకాలం ప్రభు మహిమార్థమై మనందరికీ ఆశీర్వాదకరంగా, మనందరికీ మన హృదయంలో ఈ వాక్యము నాటడానికి, దేవుడు విత్తబోయడానికి ఒక పాట నేను పాడుతున్నాను. ఇది సువార్తకు సంబంధించినటువంటి పాట. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం అంతా కూడా నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. సో ఈ పాట కూడా సువార్తను ప్రకటించవా, సునాదం వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరించవా. వచ్చినటువంటి వారు, నేనైతే యాక్చువల్గా సింగర్ని కాదు, ఐఎమ్ నాట్ ఎ సింగర్, ఐఎమ్ ఎ ప్రీచర్, బట్ ఆన్ అండ్ ఆఫ్ ఐ సింగ్ సాంగ్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ.